వైశాఖ పురాణము 8వ అధ్యాయము. విద్యాధరుని తండ్రి పిశాచ రూపం పొందుట. శృతకీర్తి రాజ్యమునకు వచ్చిన మునిపుంగవుడైన విద్యాధరుని స్వామి, మీరు సకల శాస్త్రకోవిదులు, అమిత తపోశక్తి సంపన్నులు. అయితే వైశాఖమాస ధర్మములు చేయనిచో, పుణ్యచరిత్ర విననిచో ఏమి జరుగునో తెలుసుకోవాలని ఉంది అంటూ ప్రాధేయపడ్డాడు. విద్యాధరుడు చిరునవ్వు నవ్వి ఇట్లు చెప్పసాగాడు. ఓ శృతకీర్తి మహారాజా, నీవు కోరినది కడు సమంజసముగానున్నది. పుణ్యాత్ముల చరిత్రలు చదివినను విన్నను పలు విషయములు భక్తిభావములు తెలియును. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము అబ్బును. భగవంతునికి ఇష్టమైన వ్రతములు పూజలు మున్నగునవి తెలియును. లోకజ్ఞానము వచ్చును. పుణ్యాత్ముల కథలు చరిత్రలు వినుట ప్రతి మానవుని ధర్మము. ఎందుకంటే మానవ జీవితం ఎప్పుడు అంతమవుతుందో ఎవరికెరుక? బ్రతికినన్నాళ్ళు నాది నాది అని గర్వంతో మెలుగుతూ స్వార్థచింతననే అలవర్చుకుంటాడు కానీ పరమార్థమైన భగవంతుని యందు కొంచెము కూడా దృష్టి నిలుపడు. జీవితంలో సాధించినవన్నీ తన గొప్పలే అనుకుంటాడు. గర్విష్టి అయి చేయరాని పనులు చేసి పాపమును ప్రోగు చేసుకుంటాడు. మరణాంతరము భగవంతుడు పాపపుణ్య విచక్షణ మున్నగునవి తెలుస్తాయి. అట్లుగాక ముందే వీటిని గురించి తెలుసుకొని ఉంటే సత్పురుషుడవగలడు. సత్కార్యములు చేసి పుణ్యమును సంపాదించి ఆనక సుఖపడగలడు. నరకకూపమందు పడకుండా స్వర్గలోకమునకు పోవలయునని తప్పక దైవభక్తి, ధర్మకార్యములు, దానధర్మాలు, క్రతువులు, వ్రతముల మీద భగవంతుని యడ భక్తిభావము అవసరము. అవి అన్నీయు పుణ్యాత్ముల చరిత్రలు వినుట వల్లను, చదువుట వల్లను, పురాణ శ్రవణము వల్లను, దాన జపముల వల్లను మాత్రమే సాధ్యముగునని తెలుసుకొనవలెను. ప్రతి మనిషి ప్రతి కార్యమును తరువాత చేయవచ్చునులే అని వాయిదా వేయకూడదు. ఆ రోజుకారోజు జవసత్వములు ఉడిగిపోవును, కానీ పటిష్టం కావు గదా. ఒక్కరోజు గడిస్తే చాలు మనం మృత్యువుకు దగ్గరవుతున్నామని భావించాలి. ఆ మృత్యుభయం పోవాలంటే శక్తి సామర్థ్యములు ఉన్నంత వరకు భగవంతుని ప్రార్థించుట మన ఆవశ్య కర్తవ్యము. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేయాలనుకున్న మనమేమీ చేయలేము. అదియునుగాక ఈ జీవితం క్షణభంగురమని గ్రహించవలెను. మన జీవితానికి స్థిరం లేదు. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. హృదయస్పందన ఆగిపోవటం వల్లనో మరే ఆఖరికి జబ్బుల వల్లనో ఎప్పుడంతమవుతామో ఎవరికీ తెలియదు. కావున ప్రతి మనిషి అరిషడ్వర్గములకు లోనుగాక, అంటే కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు బతికియున్నంత కాలము భగవంతుని చింతనతో ఉండుట మంచిది. అదే జీవుని సికుంపజేస్తుంది. అంతేకాని నాస్తికుల వలె భగవంతుడు లేడు, మృత్యువు, యముడు, స్వర్గలోక నరకలోకాలనేవి లేవని తలంచకూడదు. భగవంతుని భజయించటంలో భక్తులు నష్టపోయేదేమీ లేదు కదా. పైగా మానసిక ప్రశాంతతని పొందగలరు. మిక్కిలి భక్తి తత్పరుడవైనచో పుణ్యచరితుడవు కాగలవు. కావున ప్రతి మనిషి భక్తి తత్పరతను అలవర్చుకోవాలి. జనన మరణాల గురించి, భవసాగరమును దాటించు తరుణోపాయమును గురించి విపులముగా వివరిస్తాను వినుము. ఇంతకు ముందే చెప్పినట్లు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు ఈ వైశాఖ మాసం అత్యంత పుణ్యప్రదమైన కాలము. ఈ వైశాఖ మాసమందు శ్రీమన్నారాయణుడు తన పరివారంతో అనగా భార్య అయిన లక్ష్మీదేవితోనూ తదితర దేవగణములతోనూ లోకములను పర్యవేక్షించుచుండును. ఎవరైతే ఈ వైశాఖమాస గ్రీష్మకాలమును తట్టుకొను దానధర్మాలైన జలదానమును, అన్నదానమును, ఛత్రచామరాది దానములు, తలగడతో సహా శయ్యాదానము, బెల్లం పానకము ఇత్యాది దానములను చేయునో వారి ఇంట కొలువైయుండి వారికి అష్టైశ్వర్యములు ప్రసాదించునని శాస్త్ర ఉవాచ. అయితే అర్హులైన బ్రాహ్మణ పండితోత్తములకు, సత్పురుషులకు మాత్రమే చేయవలెను. అట్టి దాతలకు మాత్రమే భగవంతుడు సకలైశ్వర్యములు ప్రసాదించును. అతని వంశాభివృద్ధికి తోడ్పడును. అంతయేగాని ధూర్తులను, దూషణలు చేయువారికి, నాస్తికులకు, పిసినారులను ఎంత మాత్రము క్షమింపడు. అట్టి వారిని నరకకూపమునందు పడవేయును. వారు
ఘోర రౌరవాది నరకములను అనుభవిస్తారు. వారి పాపముల చిట్టా పెరిగిపోయి జన్మజన్మలకు దరిద్రులుగానే పుడతారు. ఇక ఆ జీవి ఎన్నటికినీ ముక్తి పొందలేదు. అందుకు ఉదాహరణగా ఒక వృత్తాంతమును విన్నవించెదను వినుము అంటూ విద్యాధరుడు ఇట్లు చెప్పసాగాడు. శృతకీర్తి, మాది సిరిపురం అనే స్వగ్రామము. నా తండ్రి మైత్రేయుడు, సకల శాస్త్ర పారంగతుడు. కానీ ఏనాడు ఎట్టి దానధర్మములు చేసి ఎరగడు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు. నా తండ్రికి అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ దానధర్మములు చేయుట లేదని గ్రహించనైతిని. అందున వైశాఖ మాసమందు జలదానము ఇత్యాది దానధర్మములు చేయకుండుటచే ఘోర పాపములు అంటుకున్నాయి. అవేమీ నాకు తెలియవు. నేను దేశాటనము చేయాలనే తలంపుతో కాశీ, ప్రయాగాది తీర్థములు, పుణ్యక్షేత్రములు దర్శించసాగాను. నేను తీర్థయాత్రల్లో ఉన్నప్పుడే నా తండ్రి ముసలితనము వల్ల మరణించాడు. దానధర్మములు సరిగా చేయనందువల్ల సత్కార్యముల లోపముచే అతడు పిశాచ రూపమై గోదావరి నదీ తీరమందు తిరుగాడజొచ్చెను. పిశాచ రూపంలోనున్న నా తండ్రి ఆకలి దప్పులకు తాళలేక కృంగి కృషించిపోయాడు. అష్టకష్టాలు పడసాగాడు. ఆ నదీ తీరాన ఉన్న ఒక బూరుగు చెట్టును ఆశ్రయించుకొని దుర్భరభరితంగా జీవించసాగాడు. ఆ పిశాచ రూపమునకు తోడు కంఠమందు ప్రాణమొకటి ఏర్పడింది. దాని నుండి రక్తం కారసాగింది. తిండి తినలేక, నీరు త్రాగలేక పలుబాధలు పడుతూ ఉండసాగాడు. ముక్కుతూ ములుగుతూ ఆ వృక్షమందే పడియున్నాడు. కతిపయ దినములకు నేను కాశీ, ప్రయాగాది పుణ్యక్షేత్రములు, గంగానది, బ్రహ్మపుత్ర, కృష్ణవేణి నదులందు స్నానమాచరించి చివరకు గోదావరి నదిలో కూడా పుణ్యస్నానము ఆచరింపవలెనని వచ్చి తిని గోదావరి పుణ్యనదిలో స్నానమాడి పూజా కార్యక్రమములు ముగించుకొని తిరిగి బయలుదేరుతుండగా ఆ నదీ తీరముననున్న బూరుగు చెట్టు నుండి మూలుగు వినిపించసాగింది. ఏమిటాయని ఆ దిక్కుకు పోయి చూడగా ఒక పిశాచము నన్నావహించి చంపబోయింది. అంతటా నేను తపోశక్తి సంపన్నతచే దానిని వదిలించుకొని శిక్షింపదలచితిని. కానీ ఎందుకో అది నన్నావాహించుటతోడనే నాలో ఎక్కడలేని ప్రేమానురాగాలు పుట్టుకొచ్చాయి. ఒకసారి నేను తదేక దృష్టితో చూడగా అతడు నా తండ్రి అని తెలిసింది. నా తపశ్శక్తికి ఆ పిశాచము భయపడిపోయింది. బిక్కుబిక్కుమంటూ బేలగా చూడసాగింది. అంతటా నేను, ఓ భయంకర పిశాచమా, భయపడకు. నా తపశ్శక్తిచే నన్ను పీడించజాలవైతివి. నీవెవరు? నీవిట్లుండుటకు గల కారణమేమి? నీ ఈ దీనస్థితి ఏమిటి అని అడిగి తిని నేనే ఆ పిశాచ కుమారుడనని గ్రహించలేకపోయింది. అది మనుష్య భాషలో, ఓ ఈ బాటసారి, నేనీ పురమందు నివసించే మైత్రేయుడనే సద్బ్రాహ్మణుడను. వేదాంగములు పఠించి తిని అనేక దానధర్మములు చేసి తిని నాకొక కుమారుడు కూడా కలడు. వాడిప్పుడు కాశీప్రయాగాది పుణ్యతీర్థయాత్రలు చేయుచున్నాడు. 16 సంవత్సరముల ప్రాయమందే అతడు అనుజ్ఞ పొంది యాత్రలకై వెళ్ళాడు. నేనెన్ని దానములు చేస్తేనేమి? శ్రీమన్నారాయణికి ఇష్టమగు వైశాఖ మాసమందు ఆకలిగొన్న వానికి అన్నము, దప్పికగొన్న వానికి జలదానము చేయకపోతిని. శ్రీహరినెప్పుడూ సవ్యంగా సేవించలేదు. ఎండాకాలమందు జలదానము, అన్నదానము, గొడుగు, విసనకర్ర, శయ్యాదానము ఇత్యాది గ్రీష్మ ఉపశమనకు మహాదానములు చేసియుండకపోవుటచే నాకీ పిశాచ రూపము దాపురించింది. శ్రీమన్నారాయణ్ణి భక్తితో కొలవలేదు కనుకనే నాకీ దుస్థితి వచ్చింది. పైగా రోగం ఒకటి దాపురించింది. కంఠమందు వ్రణమై తిండికి నీటికి కూడా నోచుకొనకపోతిని. ఏనాడో చేసిన పాపాలు నన్నిప్పుడు బాధించుతున్నాయి. కావున నాయందు దయ ఉంచి సహాయము చేయండి. మా ఇంటికి పోయి నా కుమారునితో, ఓయి నీ తండ్రి వైశాఖ మాసమందు నిర్వర్తించవలసిన దానధర్మములు సత్కర్మములు చేయకపోవుటచే పిశాచి అయి తిరుగుతున్నాడు. ఏనాడు జలదానాది కృత్యములు సలుపలేదు. అందుచే మిక్కిలి వ్యధనొందుచున్నాడు. కావున నీవు వైశాఖ మాసమందు నదీ స్నానము చేసి విష్ణుమూర్తికి పూజలు చేసి ఆయనకిష్టమగు నైవేద్యములను పెట్టి ఒక సద్బ్రాహ్మణునికి వైశాఖ మాస దానములను ఇమ్ము. అన్నదానము చేయుము.
దానివల్ల పిశాచ రూపంలోనున్న నీ తండ్రికి మేలు జరుగుతుంది అని చెప్పుము. పిశాచ రూపంలోనున్న నా తండ్రి మాటలను విని నాకు దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. కన్నీటి దారలతో పిశాచ రూపంలోనున్న నా తండ్రి పాదములను కడిగి తిని అతనికి నమస్కరించి తిని. వెంటనే ఆ పిశాచము, ఓయి నీవెవ్వరవు, ఎందులకు ఏడ్చుచుంటివి అని అమాయకముగా అడిగిన తండ్రికి, తండ్రి, నేనే నీ కుమారుడను, విద్యాధరుడను. నిన్నిట్లు పిశాచ రూపంలో చూచుటకు నేనెంత దురదృష్టవంతుడిని. నా తపశ్శక్తిచే దైవికముగా నిచుటకు వచ్చి మిమ్మలను గుర్తించి తిని. మీకు పిశాచ రూపము కలుగుట నాకత్యంత ఆశ్చర్యము కలిగినది. మీ ఈ పిశాచ రూపం పోవెల్నన్నా నేనేమి చేయవలెను? తండ్రి కోరిక తీర్చుటే తనయుని కర్తవ్యము గదా. శీఘ్రమే సెలవిండు, తక్షణమే ఆ విధిని నిర్వర్తించి మీ పిశాచ రూపమును తొలగించెదను అని ప్రార్థించాను. వెంటనే నా తండ్రి, కుమారా, నీవు శీఘ్రమే తీరస్నానము ఆచరించి మన పురమునకు పోయి వైశాఖ మాస కాలమందు అనగా సూర్యుడు మేషరాశిలో ఉండగా శ్రీమన్నారాయణ్ణి మనసారా భక్తి శ్రద్ధలతో పూజించి ధూపదీప నైవేద్యాదులు ఇడి వైశాఖ మాస దానములకు జలదానము, తిలదానము, అన్నదానము, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు, శయ్యాదానాదులతో సద్బ్రాహ్మణులను సంతృప్తులను గావించుము. బెల్లం పానకమును దాహార్తులకు దానమిమ్ము. పెరుగును నైవేద్యముగా పెట్టుము. పంచభక్ష పరమాన్నాదులతో తాంబూలాదులతోనూ సత్పురుషులకు సద్బ్రాహ్మణులకు దానములిమ్ము. నీవట్లు చేసినచో నన్ను పిశాచ రూపము నుండి తొలగింపవచ్చును. నన్ను నా పితృదేవతలను కర్మల నుండి విముక్తి చేసిన వాడవుదువు అని చెప్పగా, నేనిట్లే చేసి నా తండ్రిని పిశాచ రూపంను తొలగించుకొంటిని. కావున శృతకీర్తి, నీవు కూడా సూర్యుడు మేషరాశిలో నుండి వైశాఖ మాస కాలమున నీ యథాశక్తిగా విప్రులకు వైశాఖ మాస దాన ధర్మాది కృత్యములొనరించినచో విశేష పుణ్యఫలము కలిగి నీవును నీ సంతతి వారును సుఖించెదరు అని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు బోధించెను. శృతకీర్తి అట్లే చేసి తత్ఫలితము నొంది సుఖంబుగా నుండిరి. 8వ రోజు పారాయణ భాగం సమాప్తం.